హాయ్ పిల్లలు, కొనిచ్చివా, గుడ్ ఈవినింగ్ ఆల్. సో లాస్ట్ వీడియోలో మనం 1 to 10 నెంబర్స్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో ఏంటంటే 0 నుంచి 100 దాకా నేర్చుకుందాం. ఓకే, సో లెట్స్ గెట్ విత్ ద నెంబర్స్. ఓకే, సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నెంబర్స్ని ఏమంటారంటే వీళ్ళ భాషలో బాంగో అంటారు, సూజీ అంటారు. నార్మల్గా సూజీ అని పిలుస్తారు. సూజీ సూజీ అని పిలుస్తారు. అలాగే బాంగో అని కూడా అంటారు. సో మ్యాథమెటికల్ టర్మ్, మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి యాక్చువల్గా బాంగో సూజీ గుర్తుపెట్టుకోండి. నెంబర్స్ అన్న బాంగో అంటారు. ఓకే, ఈ వీడియోలో మనం 0 to 100 దాకా నేర్చుకుందాం. సో లాస్ట్ క్లాస్లో మనం వీడియోలో చెప్పుకున్నట్టు ఏంటంటే 0 0 0ని 0 అంటాం. ఓకే, నార్మల్గా ఎక్కువ పిలుస్తూ ఉంటారు. వాళ్ళ ఓన్ భాషలో, జపనీస్ ఓన్ భాషలో ఏంటంటే రేయి రేయి అంటారు. నెక్స్ట్ నెంబర్ 1 ఇచ్చి అంటారు. దీన్ని ఇచ్చి. ఇది ఐ కాదు, ఇది ఈ. గుర్తుపెట్టుకుంటే వవల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళకి పలకడం అనేది. పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాలి. నగసిమాస్ సుగి. సుగి అంటే నెక్స్ట్ సుగివా. నెక్స్ట్ ఇస్ నీ. నీ నెంబర్ 2 సాన్. నెంబర్ 3 4కి 3 రీడింగ్స్ ఉంటాయి. ఒకటి యోన్, ఓకే, యో, షి. సో 3 ఎలా వాడతారంటే నార్మల్గా హెచ్ని సాన్ యోన్ అంటారు. 1 2 3 4 ఓకే. 4 o'clock అని అంటే యోజీ అంటారు. సో 4th మంత్ అంటే ఏప్రిల్ అంటాం నార్మల్గా. సో ఏప్రిల్ నెల అంటే షీ గట్స్ అంటారు. యోంగ్ గట్స్ అని అంటారు, యోన్జీ అంటారు వరకు వచ్చేటప్పటికి. సో యోజీ అంటారు, షీ గట్స్ అంటారు. సో ఇది యోన్ గుర్తుపెట్టుకోండి మీరు ప్రస్తుతానికి. సరిగా గో గో గో. నెంబర్ 5ని గో అంటారు. నెక్స్ట్ ఓకు. నెంబర్ 6 నానా. అలాగే 4కి 3 రీడింగ్స్ ఉన్నట్టు 7కి 2 రీడింగ్స్ ఉంటాయి. ఇంకోటి షిచి అంటారు. షి. సో ఇచ్చిని సాన్ యోన్ గో roku నానా. ఓకే, ఇది కామన్. షిచి అనాలంటే ఇందాక టైంకి ఏమో 4కి ఏమో యో అని ఒకటి ఉంది, అండ్ మంత్కి వచ్చేటప్పటికేమో షీ అని ఉంది. 7కి వచ్చేటప్పటికి బోత్ టైం అండ్ మంత్. జూలై అనాలంటే షిచిగత్సు అంటారు. 7 o'clock అంటే షిచి జీ అంటారు. నెక్స్ట్ 8 హచి. 9 క్యూ. 9 అంటారు. దీన్ని ఎక్కువ వాడతారు. లైక్ హవర్కి, మంత్కి చెప్పి కుజీ, కుగత్సు అంటారు. నెక్స్ట్ 10 జూ. 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 ఇది మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. 10కి వచ్చేటప్పటికి ఇది మెయిన్ జూ అని వస్తుంది. ఊ అనేది కొంచెం లాంగ్ వస్తుంది అన్నమాట. ఇది 0 to 10. 0 ఇచ్ ని
సాన్, యోన్, గో, రుకు, నన, హచి, క్యూ, జు. ఇంకా నెక్స్ట్ 11 to 12కి వెళ్దాం, 20కి వెళ్దాం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి 1 to 10 మనకు బాగా గుర్తుంటే మిగతా నెంబర్స్ అన్ని మనకు బాగా గుర్తుంటాయి. ఈజీగా మనం దాన్ని డీకోడ్ చేసుకోవచ్చు. లైక్ ఇంగ్లీష్లో మనం రాస్తాము 11, 12, 13. ఇంగ్లీష్లో ఎలా మనం రాస్తామో సేమ్ అంతే. 1 to 10 గుర్తుపెట్టుకోవాలి. చూడండి నెక్స్ట్ 11 to 12కి వెళ్దాం. చూడండి 11 అనడానికి ఈ 11 అంటాం, రైట్ 11 అంటాం. ఇది ప్రొనౌన్సియేషన్ మనకు సైలెంట్ అయితే. ఓకే, 11 అలాంటి గుర్తుపెట్టుకుని చాలా సింపుల్. ఏదైతే నెంబర్స్ ఉన్నాయో మనకి 2 digits ఉన్నాయి కదా ఇక్కడ, రైట్, వాటి ప్లేసెస్లో జస్ట్ మనం వొకాబులరీ జపనీస్ లాంగ్వేజ్ రాసి చదివితే చాలు. అంటే ఎలా అంటే చూడండి, 11 అంటే ఫస్ట్ రైట్ సైడ్ ఉన్న 1 ఏ ప్లేస్లో ఉంది, 1 ప్లేస్లో ఉంది. సో 1 అంటే ఎంత, ఇచ్చి. సెకండ్ 11 లెఫ్ట్ సైడ్ ఉన్నది 10 ప్లేస్లో ఉంది. 10 అంటే ఎంత, జూ. సో 10 1 అని అర్థం అన్నమాట. జూ ఇచ్చి. నెక్స్ట్ సేమ్ అంతే, ఇంగ్లీష్లో 12 అంటాం. సో ఇందాక మనం చెప్పినప్పుడు ఇది ఏ పొజిషన్లో ఉంది, 1 అనేది 10 పొజిషన్లో ఉంది కాబట్టి 10 అంటే జూ. 2 ఏ పొజిషన్లో ఉంది, డిజిట్, సింగిల్ డిజిట్ పొజిషన్లో ఉంది. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్చుకున్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి నీ జూ నీ. వొకాబులరీ పరంగా 10 2 is nothing but 12. 13 సేమ్, 13 జూ సాన్. జూ యోన్. జూ గో. జూ నన, జూ షిచి కూడా వస్తుంది. జూ నన గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. 18 జూ హచి. జూ హచి. 19 జూ యూ. సో 20 వచ్చేటప్పటికి 2 పొజిషన్లో ఏముంది, మనం చాలామంది ఏం అనుకుంటామంటే 2 10s కదా అంటే జూ జూ వస్తుందేమో అనుకుంటాం. ఇక్కడ ఏంటంటే అలా కాకుండా చాలా సింపుల్ వెళ్ళి 2 10లు కదా. సో 2 అంటే ఎంత అని. సో 10 అంటే ఎంత, జూ నీ జూ అంటారు. 20ని నీ జూ అంటారు. సో నెక్స్ట్ 21 కాడి నుంచి ఏముంటుంది, ఏం లేదు. 20 అంటే యాస్టిజ్కి 20 నీచు వస్తుంది. ఈ 1 పొజిషన్లో ఏ ఉంటుందో అదే మారుతూ ఉంటుంది. 21 ఇంగ్లీష్లో కూడా చూడండి 20 అంటాం కదా, 20 అంటే 20. రైట్, ఇప్పుడు 21 కాడి నుంచి చూడండి ఎలా ఉంటుంది, 21. సో ఇంగ్లీష్లో 20 రైట్, ఈ 2 ఉన్న పొజిషన్ 20 అంటాం. 1 అంటాం రైట్, 1 అంటాం. 21 రైట్, కాంబినేషన్ ఆఫ్ దిస్ ఈస్ కాల్డ్ 21. 21 సేమ్ అంతే. నీజు ఇందాక మనం 20 అంటే ఏమన్నా, నీజు నీ జూ. సో 1 ఇచ్చి సేమ్ అంతే 21. సో ఇక్కడ నుంచి మొత్తం 100 దాకా ఇలానే ఉంటుంది, మీకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఓకే 22 నీజు నీ
san, niju, yon, niju, go, and so on. Niju roku, niju nana, niju hachi, niju kyu, sanju. చెప్పుకొని వెళ్దాం. ఓకే, సాంజు 30కి వచ్చేటప్పుడు చూడండి. సో 29 ఉంది కదా, 29 చూడండి ఏమైందో. 20 అంటే ఎంత? ఎస్, నీజు. నీజు 9 క్యూ, నీజు క్యూ. 30 3 టెన్స్. సో 20కి ఏమైంది? 30 కదా, సో 3 టెన్స్ కాబట్టి 30. 20కి ఏమో 2020. సేమ్ 30 కాబట్టి ఇక్కడ ఎంత? 3 సాన్. టెన్స్ కాబట్టి సాంజు. సేమ్ 21 ఎలాగో అడిషనల్గా ఇచ్చి నీ సన్ రైట్ సైడ్ సాంజు తర్వాత అలా రాస్తాం. సేమ్ అక్కడ 31 కాబట్టి అలా రాస్తాం. సో చూడండి 31 కాబట్టి 30 అంటే సాంజు. ఇచ్చి 31 చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి సాంజుని. సాంజు ని, సాంజు సన్, సాంజు యోన్, సాంజు గో, సాంజు roku, సాంజు నన, సాంజు హచి, సాంజు క్యూ, యోన్జు, యోన్జు ఇచి, యోన్జు ని, యోన్జు సన్, యోన్జు యోన్, యోన్జు గ్యూ, యోన్జు roku, యోన్జు నన, యోన్జు హచి, యోన్జు క్యూ, గోజు. గోజు ఇచి, గోజు ని, గోజు సన్, గోజు యోన్, గోజు గో, గోజు roku, గోజు నన, గోజు హచి, గోజు క్యూ, రకుజు. రకుజు ఇచి, రకుజు ని, రకుజు సన్, రకుజు యోన్, రకుజు గో, రకుజు roku, రకుజు నన, రకుజు హచి, రకుజు క్యూ, ననజు. ననజు ఇచి, ననజు ని, ననజు సన్, ననజు యోన్, ననజు గో, ననజు roku, ననజు నన, ననజు హచి, ననజు క్యూ, హచిజు. హచిజు ఇచి, హచిజు ని, హచిజు సన్, హచిజు యోన్, హచిజు గో, హచిజు roku, హచిజు నన, హచిజు హచి, హచిజు క్యూ, క్యూజు. అండ్ లాస్ట్ క్యూజు ఇచి, క్యూజు ని, క్యూజు సన్, క్యూజు యోన్, క్యూజు గో, క్యూజు roku, క్యూజు నన, క్యూజు హచి, క్యూజు క్యూ. 100 వచ్చేటప్పటికి ఓకే, సో ఫస్ట్ క్యూజు క్యూ రాస్తాను 98 కాడి నుంచి. ఓకే, ఫస్ట్ క్యూ జు హచి. సో 98. నెక్స్ట్ నెంబర్ వచ్చేటప్పటికి 99. సో 9 పొజిషన్స్ బట్టి రాస్తాం. సో 90 పొజిషన్లో ఉన్న 9 ఏమో మీకు తెలిసిందే, ఇందాక రాసినట్టు క్యూజ్. సెకండ్ రైట్ సైడ్ ఉన్నది యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి యాజ్ గా నెంబర్ రాస్తాం. 9 అంటే ఎంత? క్యూ, క్యూజు క్యూ. అయితే 100 వచ్చేటప్పటికి 10 టెన్స్ జూజు అంటారేమో, ఇందాక 2 టెన్స్ లో రాసినట్టు అలా ఉంటుందేమో అనుకుంటారు. నో, ఇది అలా కాదు. 100కి ఒక యాభై ఉంది. మనం ఇంగ్లీష్ లో కూడా 100 అని ఎలాగంటున్నాము, తెలుగులో 100 అంటాం. రైట్, 100, 100, 10 పదులు అంటాం. 10 పదులు ఇక్కడ వాడాం, బట్ 100 అంటాం కాబట్టి. సో 100కి వీళ్ళకి హ్యక్కు అంటారు. యాక్. ఓకే, సో గుర్తు పెట్టుకోండి,
చాలా సింపుల్. హిరగన మీకు వస్తే సేమ్ మన తెలుగులో రాస్తున్నాం. ఇది మనకి ఇప్పుడు ఆ ఈ ఉ ఏ ఓ ఇలా హిరగన అంటారు దీన్ని. ఓకే, సో ఆ ఈ ఉ ఏ ఓ ఓ సైడ్కి సర్ది రా సింగిల్ మళ్ళీ రాస్తున్నా. ఓ ఈ వవెల్స్ ఏఐఓ అంటారు, కానీ ఆ ఈ ఊఏఓ అంటారు వాళ్ళు. ఈ తెలుగులో వచ్చేటప్పటికి ఇది ఆ, బట్ ప్రొనౌన్సియేషన్ ఏ అని రాసినా బట్ ఇట్ ఇస్ నాట్ ఏ, ఇట్స్ ఆ. ఓకే, సో లైక్ దిస్ ఇలానే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హలో, హై, ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్. అరిగతో గోజైమాసితా. జామతా. బాయ్ బాయ్.